హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని అంటే కొన్ని బంధాల గురించి చెప్పాలనుకుంటున్నానండి ఫ్రెండ్స్. భార్యాభర్తల బంధం గురించి ఫ్రెండ్స్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. ముందు ఇంకా నమ్మకంతో పెళ్ళి జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ నమ్మకము జీవితాంతం నిలబెట్టుకోవాలి. భార్య అయినా భర్త అయినా, ఇంకా వాళ్ళ భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులు ఎంతవరకు వినాలి, అది మంచి విషయాలు, వాళ్ళ సంసారాన్ని బాగుపడే విషయాలు చెప్పాలి. ఇంకా అవి ఏ విషయాలు తెలుసుకొని కూడా భార్య అయినా భర్త అయినా వినాలి. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకో. ఎందుకంటే ఇప్పుడు భర్త తరపు నుంచే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ ఫ్రెండ్. అంతకుముందు నుంచి నా కొడుకు బాగుపడాలో, ఇంటివాడు కావాలని ఇంత తపనతో ఉండి ఒక కొడుకు పెళ్ళి చేసేంత వరకు ఇలా ఎంత ఉత్సాహం, ఎంత మంచి వాళ్ళలాగా నటిస్తారు. పిల్ల తల్లిగారితోటి ఇంత మహాత్ములు లేక నటిస్తారు ఫ్రెండ్స్. ఇంకా మస్తు చాలా నటిస్తారు ఫ్రెండ్స్. నటన చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అది నా జీవితంలో కూడా జరిగింది ఫ్రెండ్స్. అదే సంబంధం చూసుకోవడానికి వచ్చిన చాలా మంచి వాళ్ళలాగా అసలు ఏమి తెలియదు. అసలు చాలా ఎంత అదంటే చాలా నటించారు ఫ్రెండ్స్. నటించి పెళ్ళి అయినాక అసలు రంగు బయట పెడతారు. భర్తల తల్లిదండ్రులు ఇంకా వేరే ఇంటి అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకున్నప్పుడు సిగ్గు శరం ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలో, మన ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు మన కొడుకు వేసుకొని సిగ్గు శరం ఉన్నప్పుడు వాళ్ళ సంసారాలు బాగుపడాలంటే మన నోర్లు, కాళ్ళు, చేతులు చక్కగా ఉన్నప్పుడు మనకు రోగం వచ్చినట్టు చేసి ప్రవర్తించి ఇంకా వాళ్ళ కొడుకుల సంసారాలు పాడు చేయడానికి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మంచి కొడుకుల ముందర మంచిగా నటిస్తారు. తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు కూడా తెలుసు కొడుకులకు కూడా, కానీ దాన్ని అంత అజ్జారు ఎందుకని ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఒక ఇంటి అమ్మాయిని తెచ్చుకొని కొడుకు చేయొద్దు. ఇంకా వాళ్ళ అబ్బాయిలు కూడా చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళని టార్చర్ చేయడం పెద్ద గొప్ప కాదు. చదువుకుంటారు, జాబ్ చేస్తారు, కానీ ఇంత